శంషాబాద్ టీ న్యూస్ రిపోర్టర్ మసూద్ పై అల్లరి మూకలు దాడికి తెగబడ్డారు. గొడవ జరుగుతుందనే సమాచారంతో కవరేజీకి వెళ్లాడు మసూద్. గొడవను కవర్ చేస్తుండగా దుండగులు దాడి చేశారు. దీంతో ఆయన చెవికి తీవ్ర గాయమైంది. చేతి రిబ్స్ కి కూడా గాయమైంది. మసూద్ కు శంషాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. దాడికి సంబంధించి శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మసూద్ కు మీడియా ప్రతినిధులు మద్దతు తెలిపారు. పేరు మొహమ్మద్ మసూద్ అలీ ఖాన్, అరౌండ్ 45 years. అండ్ ఈరోజు పద్మావతి ఫంక్షన్ హాల్ దగ్గర నర్కుడా రోడ్లో చిన్న అసాల్ట్ ఏదో జరిగింది. అండ్ అది తెలియని వాళ్ళు కొట్టడము అది జరిగింది. సో వాళ్ళు ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్కి వచ్చారు. సో తన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఏంటంటే రైట్ ఇయర్లో అది చూసాము ఏమేమి ఇంజురీస్ ఉన్నాయి, మొత్తం హోల్ బాడీ చెకప్ చేయడము, వైటల్స్ అవి చెక్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం రైట్ ఇయర్లో కొంచెం బ్లీడ్ ఉంది. ఆ బ్లీడ్ అనేది మనకు ఫర్దర్గా ఈఎన్టీ సర్జన్ ఒపీనియన్ అవసరం ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏంటంటే దాంట్లో ఏదైనా వినికిడి శాతం ఏమైనా తగ్గిందా తెలుసుకోవడానికి ప్యూర్టోన్ ఆడియోమెట్రీ అనే టెస్ట్ చేస్తారు. దాని గురించి కంపల్సరీ ఈఎన్టీ సర్జన్ ఒపీనియన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో హైయర్ సెంటర్కి రెఫర్ చేసి ఫర్దర్గా ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని ఇంజురీస్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ ఒకటి చెస్ట్లో కూడా కొంచెం వాపులాగా ఉంది. సో మనకి ఎంతవరకు ఉంది అంటే ఫర్దర్గా చెస్ట్ ఎక్స్రే అండ్ ఇంకొకటి షోల్డర్ దగ్గర కూడా కొంచెం వాపు ఉంది. దానికి కూడా కొన్ని ఎక్స్రేస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత సివిఆర్టీ మనం డిసైడ్ చేయొచ్చు. ఇప్పటికైతే వైటల్స్ స్టేబుల్గానే ఉన్నాయి. బీపీ కానీ, పల్స్ కానీ, కాన్షియస్నెస్ కానీ ఎవ్రీథింగ్ నార్మల్. ఫర్దర్గా సివిఆర్టీ డిసైడ్ చేయాలంటే ఈఎన్టీ సర్జన్ ఒపీనియన్ అండ్ అవసరం ఉంటుంది. రైట్ ఇయర్కి ఉంది, ఓకే. అండ్ రిబ్స్ దగ్గర లెఫ్ట్ సైడ్ రిబ్ కేజ్ దగ్గర కొంచెం ఉంది. సో మనం అది ఎక్స్రే తీయించాల్సి ఉంటుంది. చూసినాక ఇన్వెస్టిగేషన్స్ తర్వాత ఫర్దర్గా వీ కెన్ డిసైడ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్, చెప్పండి. శంషాబాద్ టీ న్యూస్ రిపోర్టర్ మసూద్ పై అల్లరి మూకలు దాడి చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏం జరిగింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఒక గొడవ జరుగుతోంది. పద్మావతి కాలనీ నడికుడ రోడ్ లో పద్మావతి ఫంక్షన్ హాల్ సమీపంలో గొడవ జరుగుతుందంటూ మసూద్ కు సమాచారం అందింది. టీ న్యూస్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. వారు శంషాబాద్ లో గత 10 ఏళ్లకు పైగా వారు టీ న్యూస్ రిపోర్టర్ గా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనతో పాటు మరికొద్ది మంది రిపోర్టర్లు కూడా అక్కడికి వెళ్లారు. కానీ ఆ గొడవ జరుగుతున్నటువంటి వ్యక్తులు దాదాపు 20 మందికి పైగా ఉన్నారు. ఈ వార్త కవర్ చేస్తున్నప్పుడు మసూద్ ను ఒక్కసారిగా ఆయన ఉన్నటువంటి దాదాపు విలువగల ఫోను లాక్కున్నారు. ఆయన పైన దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆయన కర్ణపేరి, చెవికి సంబంధించినటువంటి కర్ణపేరి కాస్త దెబ్బతిన్నది. అలాగే రిబ్స్ ప్రాంతంలో కూడా, ఎడమ సైడ్ రిబ్స్ ప్రాంతంలో కూడా దెబ్బలు తగిలాయి. అలాగే చేతుకు కూడా గాయాలయ్యాయి. అయితే ఇవాళ మొదట ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత అనంతరం అక్కడ నుంచి మరొకటి ప్రభుత్వ ఆసుపత్రి శంషాబాద్ ఆసుపత్రికి రావడం జరిగింది. అక్కడ దుర్గా, ఇంతకుముందు మనము డాక్టర్ గారు చెప్పినట్టు దుర్గా గారు చెప్పడం జరిగింది. మెరుగైనంటే ఎటువంటి గాయాలయ్యాయి, ఇంటర్నల్ గా గాయాలైనాయి కాబట్టి ఖచ్చితంగా మెరుగైన చికిత్స కోసము ఎక్స్రేస్ రావాల్సి ఉంది. దానికోసము కోటి ఆసుపత్రికి, అంటే ఈఎన్టీ హాస్పిటల్ కావచ్చు, అలాగే రిస్క్ సంబంధించినటువంటి ఆర్థోపెడిక్ కావచ్చు, అలాగే మిగతా ప్రాంతాలకు కూడా రెఫర్ చేశారు. రేపు ఉదయం కూడా ఈయనకు మరొకసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతానికి మసూద్ సేఫ్ గా ఉన్నప్పటికీ కూడా ఆయన చెవి ఒక సైడ్ పూర్తిగా వినపడట్లేదు. అలాగే రిబ్స్ ప్రాంతంలో కూడా గాయాలు కావడంతో శ్వాస తీసుకోవడానికి కాస్త ఇబ్బందిగా, వస్తువులు లావటకూడదు, అలాగే ఎవరితో కూడా ఎక్కువ వీలైనంత తక్కువ మాట్లాడాలనేటువంటి నిర్ణయాన్ని అయితే ఇప్పటి వరకు డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతానికైతే స్టేబుల్ గా ఉన్నాడు. కానీ ఒక రిపోర్టరు గొడవ జరుగుతున్న క్రమంలో కవర్ చేస్తుండగా ఫ్యూచర్ సిటీ కమిషనర్ పరిధి శంషాబాద్ పరిధిలో మరి ఇంత పెద్ద ఫ్యూచర్ సిటీగా పేర్కొంటున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు
ఇద్దరు కానిస్టేబుల్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేవలము వీడియోలకే పరిమితం అయ్యారని అక్కడ ఉన్నటువంటి స్థానిక రిపోర్టర్లు కావచ్చు, అలాగే జర్నలిస్ట్ సంఘాల అధ్యక్షులు అయితే వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇద్దరు కానిస్టేబుల్ బ్లూ కోట్స్ వాళ్ళు రావడం జరిగింది, కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వారికే వంత పాతున్నారు అనేటువంటిది వీళ్ళ వాదన. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇద్దరు పోలీసులు వచ్చారు, Right. ప్రస్తుతానికైతే వాళ్ళు పోలీసులపైన చర్యలు తీసుకోవాలంటే కోరుతున్నారు. ప్రస్తుతానికి మసూద్ పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.